శంకరాభరణం ఒకసారి ఆలోచన చేస్తే ప్రతి వ్యక్తిని మరి కదిలించినటువంటి గొప్ప చిత్రం. దానికి నేషనల్ అవార్డు కూడా రావడం, ఆ తర్వాత సిరివెన్నెల కానివ్వండి, స్వాతిముత్యం కానివ్వండి, స్వయం కృషి, శృతిలయలు, స్వర్ణకమలం, ఈ విధంగా గొప్ప చిత్రాలను నిర్మించినటువంటి గొప్ప వ్యక్తి. చాలామంది చలనచిత్ర పరిశ్రమలో చాలా చిత్రాలు చూస్తుంటాం, కానీ మరి ఇటువంటి మహనీయుడు, గొప్ప వ్యక్తి, వారికి పద్మశ్రీ అవార్డు రావడం, ఆ తర్వాత దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రావడం, రఘుపతి వెంకయ్య అవార్డు కూడా రావడం, అంటే ఇవన్నీ ఏంటంటే వారు నిర్మించినటువంటి గొప్ప చిత్రాలు. ఇప్పటికి కూడా సినిమాలు చూస్తే ఇప్పుడున్నటువంటి కల్చర్కు, వారు మన సంస్కృతి సాంప్రదాయాల పట్ల వారికి ఉన్నటువంటి పట్టు, ఆ సంస్కృతి సాంప్రదాయాలని, మన తెలుగుతనాన్ని ఉట్టిపడే విధంగా నిర్మించినటువంటి గొప్ప చిత్రాలు. ఇప్పుడు ఈ జనరేషన్ లోపల అటువంటి చిత్రాలు మనకు కనిపిస్తలేవు. బట్ ఆ రోజుల్లో మరి ఎంతో గొప్ప డైరెక్టర్ గారు దగ్గర 50-51 చిత్రాలు నిర్మించడమే కాకుండా, ఎప్పుడు చూసినా ఎవరు తన దగ్గరకు వచ్చినా కానీ మంచిగా, మర్యాదగా, గౌరవమైనటువంటి మాటలు వారి నుంచి మనం వినడం, మరి వారి అనేక సందర్భాల్లో తెలుగు చిత్ర పరిశ్రమ కూడా ప్రతి ఒక్కళ్ళు గొప్పగా గౌరవించేటువంటి వ్యక్తి మరి విశ్వనాథ్ గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి ఆ కుటుంబానికి ఆ భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలి, మరి వారికి కూడా శాంతి చేకూరాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను.